సో ప్రజావానికి ఎందుకు వచ్చిరన్నా, ఎక్కడి నుంచి వచ్చి? ప్రజావాణి గతంలో ఇది గడిల పాలన ఉండే, చుట్టూ ముళ్ళ కంచెలక్క ఏర్పాటు ఉండే, ఇద్దరు వికలాంగులు వచ్చి మరి కలవడానికి ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనాక ఈ ప్రజాభవన్ ఏర్పాటు చేసి ప్రజల సమస్య ఏదున్నా తీర్చుకోవచ్చు అనేది చాలా సంతోషంగా ఉన్నది. మాకు గిన నమ్మకం ఉన్నది. ఈ యొక్క 6 గ్యారంటీ స్కీములు గిన అమలు అవుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటినాము. ఇంకోటి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కైవసం అవుతుంది. గ్రేటర్లగిన కాంగ్రెస్ జెండా 3 రంగుల జెండా ఎగరబోతామని చెప్తున్నాం. లోపల ఏం అప్లికేషన్ ఇచ్చారు, ఎందుకు పోయారు? మా అన్న వదిన ఇద్దరు వికలాంగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం గురించి దరఖాస్తు ఇచ్చినాం. ఏమంటారు లోపల ఎట్లా ఉంది? లోపల డిస్టిక్ వెటర్నరీ వాళ్ళకి రాసిరు. ఎట్లా ఉంది లోపల పరిస్థితి? ఎట్లా లోపల పరిస్థితి చూస్తే ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు ఉద్యమకారుడు అని చెప్తున్నారు. గతంలో దీన్ని ప్రజాపాలన చూస్తే ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చూస్తే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు వద్దు వద్దు రాబోదోరా నీ పాలన వద్దు రాబోదోరా అన్నట్టుంది పోయినసారి. కొంతమంది ఇప్పుడు కంచె తీసేసారు, బ్యారిగేట్లు వేసారు అంటారు. బ్యారిగేట్లు వేస్తే ఇప్పుడు బాటలు ఉన్నాయి కదా పోవటానికి. బ్యారిగేట్లు అంటే కార్లలో పోంగా మనం దిగి నడుచుకుంటూ పోవడమే కదా. ఎట్లా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం తీరు ప్రశంసలు మంచిగా ఉన్నాయి. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు, అధికారంలోకి తీసుకొచ్చిరు. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉద్యమకారులకి ప్రత్యేక ఏదైనా దృష్టి పెట్టే అవకాశం చేస్తున్నారు కదా. మొన్న ప్రజాపాలన 6 గ్యారంటీ స్కీమ్లల్లో అవన్నీ తీసుకున్నారు కదా, నిమ్మలంగా తీసుకొని చేస్తారు. నమ్మకం ఉన్నది.